హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. సన్నబియ్యం అన్నం రుచి చూసిన సీఎం. ఆ సన్నబియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదో ఒక రోజు లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సో ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయడం జరిగింది. సో ప్రజలారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, సన్నబియ్యం రేషన్ షాప్ ద్వారా లబ్ధి పొంది ఈనాడు నిరుపేదలు తినేటటువంటి పరిస్థితి మన సిటీ ఏరియాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎట్లాగో రైతులకు వాళ్ళకి ఎట్లన్నా బియ్యం ఉంటాయి, కానీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలు ఉండేటటువంటి టోటల్ పబ్లిక్ సన్న బియ్యం తింటున్నట్టు ఈనాడు రైతన్నల పుణ్యమా అని ఒకసారి రేవంత్ రెడ్డి గారు రైతన్నల దగ్గర కూడా పోయి ఒక 2 రోజులు వాళ్ళతో నుండి ఎండలో తిరిగి ఈనాడు నాట్లేస కాడ, ఉరి కోస కాడ, ముద్దులు తీసే కాడ, మందు జల్ల కాడ, ఎరువు జల్ల కాడ ఉరి కోసి కుప్పను వచ్చి అవి మళ్ళా ఒడ్లు ఎత్తుకుపోయి రైస్ మిల్కి తీసుకోయేదాకా ఒకసారి చూస్తే వాళ్ళ కష్టం అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒక రైతు కుటుంబీకులే, కానీ ఈనాడు రైతన్నలను కూడా ఆదుకోవాలి. ఈనాడు సన్నబియ్యం లబ్ధిదారులకు ఇచ్చి నిరుపేదలకి సరైన మంచి పద్ధతి, కానీ ఈనాడు రైతన్నల పరిస్థితి మీద కూడా ఫోకస్ చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఈనాడు సన్నబియ్యం లబ్ధి పొందుతున్నటువంటి నిరుపేదలందరూ కూడా వ్యవసాయ పంటలు లేనటువంటి వారు కూడా రైతులను గుర్తు చేసుకోవాలి. ఒకసారి అన్నం తినే ముందు రైతుల జీవితాలు ఎట్లున్నాయో కూడా ఆలోచించుకోవాలి. కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరై సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో జయ జయధ్వానాలతో మారుమోగింది. అయితే మరి నిన్న సీతారాముల కళ్యాణ వేడుకకు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. సో చాలా సంతోషంగా ఎటకేలకు శ్రీరామనవమి పండుగ సీతారాముల కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆ సీతారామచంద్రుల ఆశీస్సులతో సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్రం కూడా పరిపాలన వ్యవస్థ కూడా ఇంకా సుభిక్షంగా అందరూ నాయకులు ఈనాడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని నిధులు రావాలి, కేంద్రం నుంచి సపోర్ట్ ఉండాలి. సో ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి, కానీ ఇచ్చిన హామీలు కూడా రేవంత్ రెడ్డి గారు త్వరగా నెరవేర్చాలి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పరిపాలన వ్యవస్థలో కూడా మీకు అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీ పాలనలో 4 ప్రాజెక్టు కుప్పకూలాయి. రేవంత్ కు చురకలేసిన హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వలు భూసేకరణ కోసం ₹1 కూడా విడుదల చేయలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. దేశద్రోహి పార్టీకి ఓటేస్తారా? కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్య పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రాన్ని మజ్లిస్కు అప్పగించేందుకు కుట్ర. తెలంగాణలో ఉచిత బియ్యం ఇస్తోంది బీజేపీ. పాలన ఎవరి చేతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో బండి కామెంట్స్ అన్నట్టుగా ఇక మన స్టేట్ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ రేషన్ షాప్ల కాడ కూడా లొల్లి పంచాది. బీజేపీ కార్యకర్తలకి లీడర్లకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లీడర్లకి బియ్యం మేము ఇస్తున్నామంటే మేము ఇస్తున్నాం. అక్కడ ఏమరా లొల్లి పంచాది ఏంది అని చెప్పేసి వచ్చిన రేషన్ షాప్ కాడ లైన్ కట్టే వాళ్ళందరూ నెత్తి కొట్టుకుంటారు. కలిసి నడుద్దాం, కాపాడుకుందాం. విద్యార్థులు పర్యావరణవేత్తలకు కేటీఆర్ పిలుపు. హెచ్యు వివాదంపై సీరియస్ రియాక్షన్. విద్యార్థులపైనే అపవాద వేస్తున్న ప్రభుత్వం. 4th సిటీకి వర్సిటీకి తరలించే యోచనలు. ఎకో పార్క్ పేరుతో బడా మోసానికి తెరలేపాలో భూ విక్రయాలను రద్దు చేసి దాకా పోరాడుతాం. బహిరంగ లేఖలో పలు అంశాలను పేర్కొన్న కేటీఆర్. మీరు అమ్మినప్పుడు ఎటువైందో, మీ ఉద్దారకం చేసినప్పుడు ఎటువైందో కేటీఆర్ గారు. మీరు భూములు అమ్మి, ప్రభుత్వ భూములు అమ్మి మీ ఖజానాలు వేసుకొని పరిపాలన నడిపించారు కదా, మరి దానికి ఏమంటావు? ఏం ముచ్చట చెప్తావు దానికి? తొలి వర్టికల్ లిఫ్ట్ ఫ్రీ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించిన మోడీ. పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి భారతదేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. 535 కోట్లతో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే అక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడ ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది ఉంటే మాత్రం అక్కడ సెంట్రల్ ప్రభుత్వం కూడా, ఎక్కడ స్టేట్లలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా అక్కడ
ఈనాడు ఫోకస్ చేసి అక్కడ బ్రిడ్జ్లు రోడ్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. మరలా రేపు కలుసుకుందాం. నమస్తే.